గురువుగారు, తదుపరి రాశి మీనరాశి. మరి ఈ మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఒక మాటలో చెప్పాలంటే మీనరాశి వాళ్ళకి గడ్డు కాలం ప్రారంభమవ్వబోతుంది. హ్మ్. ఇప్పటికే కొద్దిగా చికాకులు ప్రారంభమై ఉంటాయి. రాబోయే కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఓకే. జీవితంలో ఇప్పటి వరకు మీనరాశి వాళ్ళు హ్యాపీగా గడిచిపోయిన రోజులు చాలా ఉంటాయి. హ్మ్. ఇప్పుడిప్పుడే వాళ్ళకి కష్టకాలం ప్రారంభం అయ్యింది. మరి ఇప్పుడు శని భగవానుడు మీనరాశి సంచారం జరగబోతూ ఉంది. దాంతోపాటు షష్టగ్రహ కూటమి అని చెప్పుకుంటూ ఉన్నాం ఇవాళ రేపు. హ్మ్. మరి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. షష్టగ్రహ కూటమి ఎట్లా చెప్తున్నారంటే ప్రతివాడికి ఏదో జరుగుతుందని చెప్తున్నారు. హ్మ్. కానీ అందరికీ ఎటువంటి అపాయాలు జరగవు. కానీ హ్మ్. కొన్ని రాశుల వాళ్ళకే ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఏ రాశుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి అనేది కూడా మనం తొందరలో ఒక ఎపిసోడ్ చేద్దాం. చేద్దాం. చేద్దాం గురువుగారు. మరి ఈ మీనరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే హ్మ్. ఏర్పడబోతుంది. హ్మ్. దాంతోపాటు ఏలినాడు శని ప్రారంభమైంది. కాబట్టి కొత్త కొత్త వ్యవహారాల్లో వేలు పెట్టకుండా మరి ఎదుటి వాళ్ళకి ఏదో సహాయం చేద్దామని చెప్పి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకెళ్ళి వీళ్ళు ఇరుక్కుంటారు. ఆ! అంటే అంటే అయిన వాళ్ళు, తల్లిదండ్రులు, అన్నదమ్ముల్లో దగ్గర వాళ్ళు హ్మ్. ఎవరో ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేద్దాంలే, మనకి వెనకాల పరిస్థితి బాగుంది కదా, వాళ్ళు ఏదో రకంగా పైకి తీసుకొద్దాం, మన సహాయం చేద్దాం అని చెప్పి ఈ మీనరాశి వాళ్ళకి అడుగు ముందుకు వేస్తారు. హ్మ్. ఈ మాసంలో హ్మ్. అడుగు పడబోతూ ఉన్నది. ఓకే. ఆ వేయబోయే అడుగు అనేది ఏదైతే స్టెప్ వేయబోతున్నారో వాళ్ళు దాంట్లో నుంచి బయటపడడానికి 3 సంవత్సరాల సమయం పట్టబోతుంది. అంటే ఓకే. ఒక అప్పు చేయబోతున్నా, ఏదైనా ఎవరికైనా షూరిటీ పెట్టబోతున్నా, హ్మ్. మధ్యలో ఉండి అప్పు ఇప్పించినా ఈ మీనరాశి వాళ్ళు కనుక ఇరుక్కుంటే డబ్బులు మొత్తం వీళ్ళే కట్టాలి. వాళ్ళు ఎవరికైతే సహాయం చేశారో హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి రూపాయి మాత్రం రాదు. రా. కాబట్టి హ్మ్. ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు. హ్మ్. ఎంత దగ్గర వాళ్ళైనా, అయిన వాళ్ళైనా, బయట వాళ్ళైనా కొద్దిగా కటుగా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి సహాయం చేయాలి, ఏదో డబ్బులు ఇంపించాలనుకుంటే కనుక కృష్ణార్పణం అని చెప్పి దండం పెట్టి వాళ్ళకి ఇవ్వడం మంచిది తప్ప హ్మ్. మళ్ళీ ఇస్తే తిరిగి ఇస్తారులే, అయితే వడ్డీ వస్తుందిలే అని గనక హ్మ్. డబ్బు ఇచ్చినట్లయితే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళు ఎక్కర్లా, ఎవరినో మధ్యలో ఉండి కనుక డబ్బులు ఇప్పించినా కూడా హ్మ్. ఆ డబ్బులు వీళ్ళే కట్టాలి. ఇది ఓకే. చెప్పదగ్గ సూచన. ఓకే. మీనరాశి వాళ్ళు మర్చిపోకూడదు. ఈ సమయంలో వీటన్నిటికి బీజాలు పడే సమయం హ్మ్. ఈ మాసం. ఇది మంచి ఆ, ఇన్ఫర్మేషన్. ఈ మాసంలో నేను చెప్పిన వాడికి బీజాలు పడతాయి. హ్మ్. కాబట్టి ఇటువంటి చర్యలకు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి, ఇటువంటి కార్యక్రమాలకి. తర్వాత మరి సినీ రంగ ప్రముఖులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ హ్మ్. ఈ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది చేసినా డబ్బులు పెట్టని పెట్టుబడి ఏది చేసినా ఓకే. హ్మ్. అంటే ఒక సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారండి. ఏదో కొత్త ఇన్వెస్ట్మెంట్ అదేదో కొత్తది అవును. ఒక చిన్న ఎపిసోడ్ లాంటివి తీద్దాం అనుకున్నారనుకోండి, వీళ్ళు డబ్బు పెట్టకుండా నువ్వు ఏదన్నా చెయ్యి. ఇన్వెస్ట్మెంట్ లేని వ్యాపారం ఏది చేసినా కలిసి వస్తుంది తప్ప దేంట్లో రూపాయి పెట్టినా కూడా మొత్తం రాదండి. బుగ్గిపాలు అవుతుంది తప్ప ఒక్క రూపాయి రాదు. హ్మ్. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి రాబోయే కాలం హ్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. తిండి బట్ట గడిస్తే చాలు. హ్మ్. ఎక్కువ ఆశలకు పోకుండా, హ్మ్. ఏదో అద్భుతం చేద్దామని ప్రయత్నాలు చేయకుండా, ఉన్నంత వరకు తృప్తిగా ఉండి, పచ్చడి వేసుకొని తిన్నా ప్రశాంతంగా ఉంటే చాలు అన్న భావంతో గనక మెలిగినట్లయితే మీనరాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి మీనరాశి వాళ్ళకి కూడా కలిసొచ్చే రంగు, అదృష్ట సంఖ్య, అలాగే వీళ్ళు ఏ దేవుడికి పూజలు చేస్తే కొంచెమైనా పరిహారం దక్కే అవకాశాలున్నాయి? ఈ మీనరాశి వాళ్ళకి అదృష్ట రంగు ఏంటయ్యా అంటే శ్వేతవర్ణం. శ్వేతవారం. తర్వాత వేయకూడని రంగు నీలి రంగు. నలుపు చెప్పులు కానీ, హ్మ్. నలుపు బట్టలు కానీ అవాయిడ్ చేయాలి. హ్మ్. ఎందుకంటే శని బాగుండనప్పుడు ఏమవుతున్నాయా అంటే శని ప్రభావం ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది మనిషిలో. హ్మ్. నలుపు బట్టలు వేసినా, నలుపు చెప్పులు వేసినా, శనివారం ఏదైనా పని చేస్తే కూడా అంతా వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ రేపు కరంగళ మాలను ఒకటేస్తున్నారు. అవును. దానంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. హ్మ్. కరంగళ మాల మీద నేను ఎపిసోడ్ చేయాలనుకున్నా. ఎందుకంటే హ్మ్. కరుంగళ మాల అంటే ఎవరికి తెలియదు ఇవాళ రేపు. ఏంటయ్యా అంటే జమ్మి కొమ్మతో చేస్తున్నటువంటి హ్మ్. మాల. హ్మ్.
జమ్మి ఏంటి? సాక్షాత్ శని స్వరూపం. ఓకే. తెలియగా ఈ కుంభరాశి వాళ్ళు కానీ కొన్ని రాజుల వాళ్ళు గనక ఈ కరుంగళ మాల వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పడుతున్న సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే. నేను చేస్తున్న రీసెర్చ్ ఏంటి అంటే ఉమ్, ఏదైతే దోషం ఉన్నదో దానికి సంబంధించిన రత్నం వేసుకున్నా, దానికి సంబంధించినటువంటి మాలలు వేసుకుంటే వాళ్ళ దరిద్ర బాధ ఎక్కువ అవుతుంది. ఉమ్, ఇంకా వాళ్ళు ఇబ్బందులు కూరుకుపోతారు కాబట్టి ఇటువంటి చర్యలకు దూరంగా ఉండాలి. కరుంగళ మాల అసలు వేసుకోకూడదు. ఉమ్. దీనికి నేను ఎటువంటి చర్చగా నేను సిద్ధం. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఉమ్. మీనరాశి వాళ్ళు. ఓకే. మరి మీనరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఏది వర్తిస్తుందంటారు? ఏ పూజ చేస్తే కొంచెం పరిహారం దక్కుతుంది? ఈ మీనరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 3వ నెంబర్ అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు శ్వేతవర్ణం. అదే. వీళ్ళు చేయాల్సిన దేవతారాధన ఏంటయ్యా అంటే ఈశ్వరార్చన. ఉమ్, శని బాగుండనప్పుడు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేయడం అనేది ప్రతినిత్యం ప్రధాన అంశం. ఉమ్, ప్రతినిత్యం కూడా తల మీద స్నానం చేయాలి. తల మీద స్నానం చేయకపోతే దరిద్ర పెద్దమ్మ నెత్తి మీదనే కూర్చుంటుంది కాబట్టి ఉమ్. మగవాడు తప్పనిసరిగా తల మీద స్నానం చేయాలి. ఆడ మనిషి అయితే శనివారం పూట స్నానం చేస్తే సరిపోతుంది. ఉమ్. మళ్ళీ ఆడవాళ్ళు రోజు చేయాలా అని గురువు గారు అదే. కింద మెసేజ్లు పెడతారు కాబట్టి దయచేసి అట్లా పెట్టద్దు. అవును. ఉమ్. ఆడవాళ్ళు శనివారం చేస్తే సరిపోతుంది. మగవాడు మాత్రం ప్రతినిత్యం స్నానం చేయాలి, తల మీద స్నానం చేయాలి. ధన్యవాదాలు, ధన్యవాదాలు గురువు గారు. ప్రతి రాశి గురించి కూడా రాబోయే ఇప్పుడు వచ్చిన ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా కూడా అందరికీ తెలిసేలా మీరు విన్నవించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా హిట్ టీవీ తరఫున.